ఓకే పట్టుకున్నా నా ఫోన్ కొద్దిగా వెనక్కి రా విరగైనా నమస్కారం. ఈరోజు మార్కెట్ కమిటీ ఫామ్ అయ్యి 3 నెలలు అంటే దగ్గర 100 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా ఈరోజు మా ఎంపీ గారు, నేను, మా ఎమ్మెల్సీ దొరబాబన్న గారు, మా మేయర్ అమ్మ, డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి మరియు చైర్మన్ ఇతర ఈ సంస్థకు చెందిన మెంబర్సు అందరూ కలిపి ఒక మీటింగ్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ ముఖ్య సారాంశం ఏమంటే, చిత్తూరు నగరంలో ఎక్కడైతే రోడ్ల పైన కూరగాయలు, పండ్లు వ్యాపారస్తులు ఇబ్బందులు కలుగుతున్నాయని కంప్లైంట్స్ ఎక్కువ వచ్చింది. చర్చ్ స్ట్రీట్ కావచ్చు, లేదంటే పాత ఓల్డ్ వెజిటేబుల్ మార్కెట్ కావచ్చు, ఇప్పుడున్న ఎన్టీఆర్ బస్టాండ్లు అమ్ముతున్న కూరగాయలు కావచ్చు. అప్పుడు కరోనా సమయంలో తాత్కాలికంగా వారికి అక్కడ అవకాశం కల్పించడం జరిగింది. సో ఎక్కడ కూడా ఒక పద్ధతైన మార్కెట్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు అని అనేక మంది చిత్తూరు ప్రజలు కోరుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు చూస్తున్న ఈ మార్కెట్ మండీని మగసముద్రం దగ్గర ఉన్న మార్కెట్ మండీకి కన్వర్ట్ చేసి అక్కడున్న పన్నులు పెండింగ్ ఉండేవన్నీ కూడా పూర్తి చేసుకొని అక్కడికి షిఫ్ట్ చేసేసి దీన్ని వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ పూల మండీని కూడా ఇక్కడికి షిఫ్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాము. అలాగే జాగ్రి మరియు ఇదొకటి, మూడోది మంగ సముద్రంలో ఉన్న 3 యార్డులను కూడా సందర్శించి వీటిని దేనికి ఈ 2 కన్వర్ట్ అయితే అగ్రికల్చర్ సెక్టర్కి ఇంకా ఆదాయం పెరిగి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా ఎప్పుడూ కూడా గవర్నమెంట్ సంస్థలు, అనుబంధ సంస్థలు పనిచేయాలి. వాటికి ఉన్న చైర్మన్లు, డైరెక్టర్లు కూడా వారి కృషితో ఆ సంస్థలను పూర్తిగా లాభదాయకంలోకి తెస్తే అది ప్రభుత్వానికి మంచి పేరు, మాకు మంచి పేరు ఉంటుంది. కాబట్టి ఈరోజు ఒక మీటింగ్ చేయడం జరిగింది. వారి ఒపీనియన్ కూడా అందరూ మాట్లాడి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మా ప్రభుత్వంలో మా ఏఎంసీ చైర్మన్ ఝాన్సీ గారి ఆధ్వర్యంలో, మా వైస్ చైర్మన్ అనురాధ గారి సమయంలో ఈ అందరి డైరెక్టర్ల ఒపీనియన్ పైకి మేము ఒక మంచి నిర్ణయం తీసుకొని బస్టాండ్ టౌన్లో ఉన్న అన్ని రోడ్ల పైన అమ్మే వారికి కూడా ఇక్కడ షాపులు వచ్చే విధంగా ఏర్పాటు చేసి ఒకే ఒక జాగాలకు పోతే అక్కడ మటన్, చికెన్, ఫిష్, వెజిటేబుల్స్, మాల్ అంటే పూల మార్కెట్ కూడా ఇక్కడికి వచ్చేస్తే ప్రతి ఒక్కరికి ఈజీ అవుతుంది. అంటే ఒకే జాగాలో అన్నీ కల్పిస్తే ట్రాఫిక్ కానీ కొనుక్కునే వారికి అన్నీ తీసుకుపోవడానికి కానీ ఒక మంచి ప్లేస్ అవుతుంది. కాబట్టి నేను, మా ఎంపీ గారు దీన్ని ఆలోచించి మా అగ్రికల్చర్ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆల్రెడీ వారు కూడా స్పందించి 27, 28లో ఒకవేళ డేట్ అనుకూలంగా ఉంటే ఆ రోజు అచ్చెన్నాయుడు గారు చిత్తూరు విజిట్కి వస్తామని హామీ ఇచ్చారు. వారు వచ్చిన తర్వాత వీరందరి ఆలోచనల మేరకు వారికి రిక్వెస్ట్ పెట్టి ఖచ్చితంగా మండీలు మొత్తం అక్కడికి షిఫ్ట్ చేసి మంగ సముద్రానికి వీటిని అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. శుభాకాంక్షలు. చైర్పర్సన్ కానీ, వైస్ చైర్పర్సన్ కానీ, మెంబర్లందరూ కూడా మార్కెట్ కమిటీ లేకపోతే ఈ గవర్నమెంట్ సిస్టమ్ ఏంటంటే ట్రేడర్స్కి సౌకర్యం కల్పించాలి, ప్రజలకి సౌకర్యం కల్పించాలి. అన్నీ ఒక చోట కొనుక్కోవడానికి ట్రేడర్స్ కూడా ఒక నీడ, షాప్ అంటే కల్పించాలి. తర్వాత గవర్నమెంట్ దానికి కొద్దిగా నామినల్ ఫీజు వసూలు చేయాలనేది ఒక ఐడియా. దాని ప్రకారం మార్కెట్ కమిటీ సిస్టమ్స్ తయారైనాయి. మరి ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే కొంతమంది బయట వెళ్ళిపోతున్నాయి. మార్కెట్ కమిటీలో ఉన్న ఫీజులు గత కొన్ని రోజులుగా చూస్తుంటే మనం ప్రొడ్యూస్ చేసే మ్యాంగోకి, లేదా మనం ప్రొడ్యూస్ చేసే జాగరీకి, ప్యాడీకి ఈ ఫీజుకి సంబంధం ఏం కనపట్టలేదు. అవన్నీ కూడా
మీ కమిటీ కృషి చేసి మార్కెట్ కమిటీ ద్వారా అయితే వాళ్ళకి సేఫ్టీ మీరు పట్టీలు ఇవ్వడం కానీ మోసం జరగకుండా ఉంటుందని మీరు కన్విన్స్ చేయాలి వ్యాపారస్తుల్ని రైతుల్ని చేసి మీరు ఇది పెంచుతారని నేను ఆశిస్తా ఉన్నాను. తీరా చూస్తుంటే గత 2 సంవత్సరాలుగా ఆదాయం తక్కువను ఖర్చు ఎక్కువ కనపడుతుంది. మీరు మొత్తం వాల్యూమ్ని కానీ తీసుకొస్తే మీ పరిధిలో తీసుకొస్తే మీకు బాగుంటుంది, గవర్నమెంట్కి బాగుంటుంది. మీరు కూడా అభివృద్ధి చేసుకోవడానికి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు మాకు కోల్డ్ స్టోరేజ్ కావాలి. అది కట్టాలంటే గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్, మార్కెట్ కమిటీ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటే కట్టుకొని అందరి సౌకర్యం ఉంటుంది అనేది నా ఉద్దేశం. సో ఈ సభలో పాల్గొనడం మంచిది, ఈ కమిటీ మీటింగ్లో. థ్యాంక్ యూ.